గాఢ విశ్వాసంతో మనిషి ప్రవర్తించాలి. అదే మన గెలుపు, అదే మన గెలుపు సారథ్యం. పవన్ కళ్యాణ్ తన శక్తి ఎందుకు వచ్చిందంటే ఆయన కళాకారుడు ఏదైనా సాధిస్తాడు. ఇది నిజం, ఇది నగ్న సత్యం. పవన్ కళ్యాణ్ మంచి మనిషి, మంచి కళాకారుడు. ఈరోజు మనం గెలిపించుకున్నాం. మన కళాకారుడు ఎక్కడ ఉంటే అక్కడ తెలుస్తుంది. ఇది నిజం, ఇది నగ్న సత్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ వెంకటేశ్వర భాగవతార్, జై తెలంగాణ వెంకటేశ్వర భాగవతార్, జై తెలంగాణ వెంకటేశ్వర భాగవతార్ రాజలక్ష్మీదేవి. ఈరోజు మా ఐదుగురు కళాకారులకి అభిమానం. మా ఐదుగురు కళాకారులకి 500 రూపాయలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీమతి విన్నకొండ భాగవతారి గారు. అబ్బబ్బబ్బా, నా మాట ఏమయ్యా. మా నగతరావు నా పాటకి జీవం పోసిన వాడు, మా సోదరుడు. ఒక్కసారి పాడడం పాడుతున్నారు. హలో, కుశలమా? కుశలో నేను కుశలమే. థ్యాంక్ యూ. నేను సారీ అండి, ఏమనుకోవద్దు, పాడమన్నారు. మా అమ్మాయి టైం నేను తీసుకుంటున్నాను, క్షమించాలి. హలో, నంది అవార్డు గ్రహీత శ్రీ మన తెనాలి పేరు ప్రఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నటువంటి శ్రీ దీపాల సుబ్రహ్మణ్యం గారు నంది అవార్డు గ్రహీతలు. అమ్మాయి వారు చాలా చాలా గొప్ప గొప్ప అనేక విలక్షణమైనటువంటి నాటకాలు తయారు చేసి షిరిడి సాయిబాబా, ఇంకా తిరుపతమ్మ, అలాగే ఇంకా గొప్ప గొప్ప నాటకాలు పేర్లు నాకు తెలియవు. చాలా చాలా విలక్షణమైనటువంటి నాటకాలు వారు రూపొందించి తయారు చేసి అందరికి కూడా నేర్పించి చాలా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతిని అందించినటువంటి మన తెనాలి కీర్తిని ఇంకా 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 ఎన్నుడింపజేసినటువంటి శ్రీ శ్రీ దీపాల సుబ్రహ్మణ్యం గారికి మా ఐదుగురికి 500 రూపాయలు అభిమానండి. అందుకంటే ఏం లేదమ్మా, ఒకరిపై ఒకరు కళాకారులు ప్రేమ సంపాదించుకోవాలి. కళాకారులు అభిమానుడు క్యాస్ట్గా మీరు అనుకోకండి. అభిమానం కళాకారుడు పురుష
పంపేన ఈశ్వరా. అమ్మ నాగమణి నువ్వు రామచంద్రయ్య. ఉత్సవాలు మనవేవి కాబట్టి ఆ స్వతంత్రంతో నేను కథ చెప్తుంటే మధ్యలో వచ్చాను. చాలా సంతోషం. వారికి శ్రీమతి వెన్నకొండ భాగవతారెడ్డి రామకుమారి భాగవతారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి మా శారదా భాగవతారెడ్డి గారు కూడా వచ్చారు. మధ్యాహ్నం కథ ఉంటుంది వారిది. వారికి కూడా ధన్యవాదాలు. జై రమణ గోవింద. గాజుల నేర్పు ఆ సన్నజాజుల కూర్పు ఆహా ఏమి ఆ సొగసు. ఎర్రని దొండపట్టు వంటి మోవి ముచ్చాల వంటి చక్కని చక్కని పలువలస చేపలాంటి వెలుపు చూపులు పలుకు పలుకుకు వరాలు రాలే చురుక పలుకులతో నయనానందకరంగా నవ యవ్వనం ఆమెలో నాట్యమాడుచున్నది. మన్మధుని ఆరవ బాణం వలె రెండవ లక్ష్మి వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ రుక్మిణీ కన్య నాలుగవ సాముఖం పొద్దు వేగిన సందు. నారాయణదాస్ గారు అద్భుతంగా రాశారు ఆమె యవ్వన ప్రాయాన్ని. ఆడపిల్లలు బాల్యం గడిచి యవ్వన దశలో అడుగు పెడుతుంటే ఎంత ముచ్చటగా ఎంత ముద్దులూరుతూ ఎంత అందంగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. ఆ యవ్వనంలో అడుగు పెట్టినటువంటి ఆడపిల్లల్ని ఇక్కడ రుక్మిణి లేప్రాయపు సౌందర్యాన్ని అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు నారాయణదాస్ గారు. నాలుగవ సామగ్రం ప్రొద్దన్నారు. ఎందుకంటే బ్రహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత ఆ నాలుగవ జాములో అంటే 4 గంటల తర్వాత ఆ తూర్పు దిక్కుకు చూస్తే అరుణారుణ కాంతులతో కాషాయ రంగుతో అప్పటికప్పుడే సూర్యుడు ఉదయించేటటువంటి ఆ సందర్భం, ఆ ప్రకృతి, ఆ ప్రదేశం ఎంత మనోహరంగా ఉంటుందో రుక్మిణి యవ్వనం కూడా అలాగే ఉంది అన్నారు. అంత అద్భుతంగా వర్ణించారు. బంధువులెల్ల కృష్ణునకు బాలికరిచ్చదమంచు, బంధువులెల్ల కృష్ణునకు బాలికరిచ్చదమంచు, శముషీ సింధువులై విచారములు చేయగా, శముషీ సింధువులై విచారములు చేయగా, దుస్సంధుడు రుక్మిమారల నడ్డు పెట్టి కృష్ణునిరకాల విరోధము చేసి మత్త పుష్పంధయమేడి నిత్తు శిశుపాలున కంచుదలంచే అంధుడై
భీష్మక దంపతులు, అలాగే తర్వాత ఆ రుక్మిణి యొక్క బంధువులు, అలాగే ఇంకా ఆ ప్రజలు అందరూ కూడా మా రుక్మిణికి శ్రీకృష్ణుడే తగినవాడు, శ్రీకృష్ణుడే తగినవాడు, వరకాలకు వాసుడైనటువంటి శ్రీకృష్ణుడే తగిన భర్త. ప్రతి యుగంలో కూడా దుష్ట శిక్షణ శిష్య రక్షణార్థమై అవతరిస్తాడు మహావిష్ణువు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు ఆయన. అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన ఏ రూపం ఎత్తితే ఆయనకి భార్యగా ఆవిడ కూడా అవతరించవలసిందే. కాబట్టి ఇక్కడ రుక్మిణిగా అవతరించింది ఆ తల్లి. ఇక శ్రీకృష్ణుడి దాకా మరెవరు భర్తగా ఆమె ఎందుకుంటుంది చెప్పండి? కానీ ఈ మాటలు విన్నటువంటి రుక్మిణి అన్న రుక్మి అంతటే పాలలో అంత ఒక విషం చుక్క కలిసినట్లుగా ఈ రుక్మి, అతని పేరు కూడా రుక్మి అన్నారు. ఆ రుక్మి తల్లిదండ్రుల యొక్క మాటలు, బంధువుల మాటలు, ఇంకా ప్రజలు అనుకునేటటువంటి మాటలు ఇవన్నీ కూడా విని సహించలేక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చన్నాడు. ఓ తల్లిదండ్రులారా, ఏమిటి మీరు మాట్లాడుకునేది? నా చెల్లెలికి కృష్ణుడు కాదు శిశుపాలుడే తగినవాడు. చల్లరే తల్లి దొంగలు పిరికి పండు కలము పడు ఓవివదన కాపరి పిల్లవాడు మన కన్యకు ఉత్తమ వంశమాన్యకు బబురే జోట తెక్కు శిశుపాల ముఖుల ధరణీసులుండగా
అక్కడ ఉన్నటువంటి ఆ అన్న